యోబు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్లు నాకును వివేచనా శక్తి కలిగియున్నది. నేనును మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. మీరు చెప్పు వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపం పుట్టించువాడు నిర్భయముగా నుండును. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి మీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. అంగలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవనికి సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జనములను బిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపజేయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడకలను గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొని వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకులను ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధిలేని వారిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లును విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనులను విస్తరింపజేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనులు అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకంపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగులేక చీకటిలో తడమబడుదురు. మత్తుగొనిన వాడు తుట్రిల్లునట్లు ఆయన వారిని తూలిచేయును.